పడిపోయి చెడిపోయి దాటిపోయి, ప్రభా నన్ను సింహంగా నువ్వు చేసినావు, కానీ అలాగ నేను ఉండలేకపోయాను. ఎంతగా నేను తప్పిపోయాను. యేసు వలే క్షమించలేదు, యేసు వలే ప్రేమించలేదు, యేసు వలే దయచూపలేదు, యేసు వలే జాలిపడలేదు, యేసు వలే దీర్ఘశాంతం లేదు. 1 Corinthians chapter 10 verse 4, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది ఆ బండ, దట్ రాక్ ఈజ్ క్రైస్ట్. వాట్ ఈస్ దట్ రాక్? ద రాక్ దట్ ఫాలోడ్ దెమ్. రాయిని మనం మోస్తామో మనల్ని రాయి మోస్తుంది? తెలుగు అర్థమవుతుందా మీకు? రాయి మనల్ని మోస్తుంది. ఇన్ని బిల్డింగ్లు కట్టినారు కదా, రాళ్ళని మీరే మోస్తారా? కూలివాడు మోసుకుని పోతాడు, ఆ రాయి తీసినంటే తీసుకుని వస్తాడు, ఇది వద్దంటే అది పడేస్తాడు. ఈశ్వరుగా రాతిని మనమే మోస్తాం, కానీ ఇక్కడున్న రాయి మనల్ని మోస్తుంది. ఇశ్రాయేలీయులు ఈ రాయి వారిని వెంబడించెను. యేసు ప్రభువుని గురించిన మెటఫర్స్, అలంకారాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి. దాంట్లో ఇదొకటి. రాయి వెంబడించిందంటే రాయికి ఏమున్నాయి? కాళ్ళు. నడిచింది రాయి. అందుకే ఇది పాట ఉందనుకోండి, ఇశ్రాయేలీయుల ముందు నడిచిన దైవము. ఆయన ఇశ్రాయేలుతో 40 ఏళ్ళు నడిచినాడు. ఏ రోజు అబ్సెంట్ కాలే. నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే వాజ్ అబ్సెంట్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే ఈ వాజ్ లేట్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే ఈ అబ్స్కాండెడ్ దే. ఒక్కరోజు కూడా వాళ్ళని మానుకోలేదు, ఒక్కరోజు అబ్సెంట్ కాలేదు, ఒక్కరోజు వాళ్ళ నుండి దూరం కాలేదు. ఈ 40 ఏళ్ళు ఆయన నడిచినాడు, నడిచేవాడు, వెంబడించినవాడు. కనుక ఇలాంటి మెటఫర్స్ 5 ఉన్నాయి. ఓకేనా? ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, టు ఇన్కల్కేట్ ప్యాంటింగ్ టువర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం, మాథ్యూ చాప్టర్ 2 verse 9. వారికి ముందుగా ఈ నక్షత్రానికి ఏమున్నాయి? మీకు అన్నీ కొత్తగా కనిపిస్తుంది కదా, మేము స్పేస్లో పనిచేస్తున్నాం, మాకేంటి బ్రదర్ ఇట్లాంటివి చెప్తున్నారు అని. ఈ నక్షత్రం వారికి ముందుగా నడిచింది. ముందుగా నడిచిన నక్షత్రం, వెనక నడిచిన రాయి, ఇలాంటివి 5 ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నాడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. సరే, ఇప్పుడు నేను ఈ భాగంలోనికి వస్తా. ఈ బండలోని నీళ్లు అందరూ తాగిరి, సరేనా? ఇప్పుడు మీరు ఒక కుండలో నీళ్లు పెట్టుకుంటే ఎన్ని రోజులు తాగుతారు? ఉదాహరణకి 20 లీటర్స్ ఇది వస్తుంది కదా క్యాన్. ఆ క్యాన్ మీరు ఎన్ని రోజులు తాగుతారంటే, బ్రదర్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్ట్రెంగ్త్ అండ్ సీజన్. ఇంట్లో అందరు ఇట్లా బంధువులు వచ్చినారు అనుకో, 2-3 రోజులకి అయిపోతుంది. సీజన్ కూడా వేసవికాలం ఎక్కువ నీళ్ళు తాగుతాం, చలికాలం కొద్దిగా తక్కువ నీళ్లు తాగుతాం. సరే, ఇప్పుడు సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు అనే బండలో నుండి వచ్చిన నీళ్లు ఎన్ని లీటర్లు? 40 ఏళ్ళు ఒకే రకమైనదేనా? ఇది నీళ్ళు ఏం కాలేదా? మామూలుగా మీకు తెలుసు కదా, తెలుసా తెలియదా? తెలుసు అనుకుంటా. ఇప్పుడు మామూలుగా ఏం చెప్తుందంటే సైన్స్, హైడ్రలాజికల్ సైకిల్ ఒకటి ఉంటుంది కదా. సముద్రం మీద వేడి ఎక్కువ ఉన్నప్పుడు నీళ్లు ఆవిరైపోతాయి, ఆవిరి మేఘాలు అవుతాయి, మేఘాలు చల్లని వాతావరణంలో వర్షం పడుతుంది, వర్షం పడిన తర్వాత భూమి మీద కొండలు, గుట్టలు, లోయలు, కోనల్లో పిల్ల కాలువలు, వంకలు, వాగులు, చెరువులు, అలాగే నదులు, నదీనాం సాగరో గతి అన్నీ వచ్చి బంగాళాఖాతంలో కలుస్తాయి. మళ్ళీ సేమ్ ప్రాసెస్. దిస్ ఇస్ కాల్డ్ హైడ్రలాజికల్ సైకిల్. సో ఇప్పుడు మన దగ్గరికి వస్తే, ఈ ప్రవాహంలో నీళ్లు ప్రవహించేటప్పుడు 2-3 ప్రాసెసెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎవాపరేషన్, ఆవిరైపోయేది. రెండవది ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్, భూమిలోనికి ఇంకిపోయేది. మూడవది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్, ప్రవహించేది. ఈ 3 జరిగినప్పుడు, మరి రాతికి 3 జరిగితే నీళ్ళు అయిపోవాలి కదా. నదుల్లో ఎందుకు నీళ్ళు ఎండిపోతున్నాయి? ఈ 3 ప్రాసెస్ జరుగుతున్నాయి. పారిపోతున్నాయి కనుక నీళ్ళు తగ్గుతున్నాయి, నీళ్ళు తగ్గుతున్నాయి కనుక ఎవాపరేషన్ రేట్ ఎక్కువ ఉంది, ఎవాపరేషన్ రేట్ ఎక్కువ ఉంది. అదే సమ్మర్ వస్తే
ఇన్ఫిల్ట్రేషన్ కూడా కిందికి పీల్చుకునే రేటు కూడా ఎక్కువ ఉంది కనుక నదులన్నీ డ్రై బెడ్స్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ రాతిలో నీళ్లు, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్? ఈ 40 ఏళ్ళుగా దీనికి ఏమి నో మెయింటెనెన్సా? ఇది బండ కడిగేది ఏం లేదా? బండలో నీళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయి? రీఛార్జింగ్ ఉండాలి కదా. మనం మనకి ఇక్కడ నీళ్ళు అంటాము, తర్వాత మీకు కూడా బోర్లో నీళ్ళు వస్తాయంటారు, లేదా నదులకు వస్తాయంటారు. రీఛార్జింగే, న్యాచురల్గా వర్షం పడితేనే రీఛార్జింగ్ కదా. మరి ఇక్కడ రీఛార్జింగ్ 40 years, నో రీఛార్జింగ్, నో ఎగ్జాస్టేషన్, నో ట్రాన్స్పోర్టేషన్, నో ఇన్ఫిల్ట్రేషన్ and no evaporator transportation. This rock is Jesus Christ. అందుకే మలాకి 3, I am the Lord, I change not. నేను యెహోవాను, నేను మార్పు లేనివాడు. ఇప్పుడు సంగతి ఏంటంటే అందరూ ఆ మార్గం గుండా వెళ్ళారు, కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే కొందరు విగ్రహారాధికులు, కొందరు వ్యభిచరించినారు, కొందరు సర్పములను శోధించి సర్పం వలె నశించినారు, కొందరు ఏమయ్యారు? అరణ్యములో నశించి. ఇప్పుడు నేను ఈక్వేషన్ చెప్తా, ఏమనుకోద్దండి, తప్పైతే మన్నించండి. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ మ్యాథమెటిక్స్ స్టూడెంట్, ఐఎమ్ ఎ సైన్స్ స్టూడెంట్. ఓకేనా? ఇప్పుడు పాత నిబంధన ఈక్వేషన్ ఏంటంటే అందరూ మైనస్ కొందరు ఈజ్ ఈక్వల్ టు అనేకులు. ఈక్వేషన్ నెంబర్ 1 అంటే అందరు బాప్తిస్తుంది, అందరు రక్షణ ఉంది, అందరు నీళ్లు తాగి, అందరు మన్నా తిన్నారు, అందరు. కానీ కొందరు మాత్రం అవిశ్వాసులైనారు, నశించిపోయినారు, వాళ్ళు అరణ్యంలో ఉండిపోయినారు, అవిధేయులైనారు, వాళ్ళు కొందరు. సో అందరిలో నుండి కొందరిని తీసేస్తే మిగిలేది ఎంతమంది? అనేకులు మిగులుతారు. ఓకేనా? ఇప్పుడు కొత్త నిబంధనకు వస్తాం 11వ అధ్యాయంలోన. ఇక్కడ కూడా ఇదే తీసుకుందాం, కామన్ తీసుకుందాం. ఏది? అందరూ అనేది. అందరు రక్షణ పొందినారు, మందినికి వచ్చిన వాళ్ళు కొరింథీ సంఘస్థులు. అందరూ మైనస్ కొందరని చెప్పొద్దు. ఇప్పటిదాకా బైబిల్ చెప్పింది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? వెరీ గుడ్. అందరూ 11వ అధ్యాయంలో ఏం రాసినారు? అనేకులు బలహీనులు, అనేకులు రోగులు, అనేకులు నిద్రించిరి. అందరూ మైనస్ అనేకులు ఈజ్ ఈక్వల్ టు కొందరు. దిస్ ఈజ్ న్యూ టెస్ట్మెంట్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన ఈక్వేషన్కి కొత్త నిబంధన ఈక్వేషన్కి ఎలాగుండాలా? పాత నిబంధనలోనే అందరిలో నుండి కొందరు పోయి అనేకులు బాగుంటే, కొత్త నిబంధనలో ఇంకెలాగుండాలా? అనేకులు చెడిపోయారు, కొందరే బాగుంటారు. వాట్ ఏ ట్రాజడీ ఇట్ ఈస్. ఇప్పుడు కొత్త నిబంధనల ఈక్వేషన్ ఎలాగుండాలా నేను చెప్తా. అందరూ మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు అందరూ. ఈక్వేషన్ నెంబర్ 3. దిస్ షుడ్ బి ద ఈక్వేషన్ ఫర్ ద న్యూ టెస్టమెంట్. అందరూ రక్షణ పొందినారు, అందరూ యోగ్యంగా పాలు పొందినారు. అంటే అయోగ్యంగా పాలు పొందిన వాళ్ళు 0. అలాగుండాలి. కానీ ఇప్పుడు ఎట్లుంది? నేను ఈక్వేషన్ నెంబర్ 4 చెప్తా, మీరు ఏమనుకోద్దని క్షమించండి. ఓకేనా? ఏమనుకోరంటేనే చెప్తా. ఏముంది బ్రదర్, అనుకునే ముందు అనుకోకపోయినా వాస్తవమే కదా అంటారా? ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 4 చెప్తా. అందరూ మైనస్ అందరూ ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 4. దిస్ ఈస్ ద ప్రెసెంట్ కండిషన్ ఆఫ్ ద చర్చ్ టుడే. అందరు రక్షణ పొందినారు, అందరు బాప్తిసం తీసుకున్నారు, అందరూ మందినికి వస్తున్నారు, అందరూ ఉన్నారు. కానీ మైనస్ అందరూ అవిశ్వాసులైనారు, అందరూ యోగ్యంగా పాలు పొందినారు, అందరూ తప్పిపోయినారు, అందరూ అవిధేయులైనారు, అందరూ నశించిపోయారు. ఈజ్ ఈక్వల్ టు 0. టేబుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 1, 2, 3, 4లో మనం ఏ ఈక్వేషన్లో ఉన్నాం చెప్పరేంటి? 1, 2, 3, 4 ఈక్వేషన్ లేదు. 5 ఏవియూ కావా? నన్ ఆఫ్ ద అబవ్. ఇట్ ఈస్ సో సాడ్. యాక్చువల్గా ఎట్లుండాలంటే 3వ ఈక్వేషన్లో మనం ఉండాలి. అందరూ -0 ఈజ్ ఈక్వల్ టు అందరు. అందరూ రక్షణ పొందినారు, అయోగ్యంగా పాలు పొందింది 0, అందరూ యోగ్యంగా ఉన్నారు. ఇది కొత్త నిబంధనలో ఉండాలి. అట్లాంటిది ట్రాజడీ ఏంటంటే అందరూ మైనస్ అనేకులు ఈజ్ ఈక్వల్ టు కొందరు. ఇది కొరింథీ పట్టణం యొక్క పిక్చర్. అది ఈక్వేషన్ నెంబర్ 2. మన పిక్చర్ ఏంటంటే ఇందాక ఈక్వేషన్ నెంబర్ 4 చెప్పిన. మరి మనము ఆ ఈక్వేషన్లోనికి
ఏది కరెక్ట్ ఫిట్ అవుతుంది? అందరూ రక్షణ పొందినారు. రక్షణ పొందిన వాళ్ళు అందరూ యోగ్యంగా పాలు పొందుతున్నారు. అయోగ్యంగా పాలు పొందిన వారు 0. మా సంఘములో అయోగ్యంగా పాలు పొందిన వారు రోగులు లేరు, అంటే ఎవరు లేరు కనుక రోగులు లేరు. తర్వాత బలహీన లేరు, అంటే మరణం లేదు. రోగం లేదంటే షుగర్ బీపీ అది కాదు నేను చెప్పేది. సో ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరికైనా ఆశ ఉంటే ఈ కొందరిలో నేను ఉండాలా, అందరూ బాగుండాలా, అందరిలో నేను ఉండాలి. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? ఇప్పుడు విషయం ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్. యోగ్యంగా పాలు పొందాలంటే తమను తాము పరీక్షించుకోవాలా అని అంటే ఏదో కళ్ళ మూసుకొని ఏం తప్పులు చేసినాను అబ్బాయి వారమంతా, ఎవరిని తిట్టలేదు, మోసం చేయలేదు, లంచాలు తీసుకోలేదు, అంతా బాగున్నది చేతుదా. అదిగా దట్స్ నాట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనకు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఇష్టం ఉండదు. వేరే వాళ్ళని ఎగ్జామ్ చేయమంటే చాలా రెడీ అయిపోతాం. బైబిల్ అట్లా రాసింటారు, ఎగ్జామిన్ అదర్స్ బట్ డోంట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. అంటే అందరు 100% యజ్ఞంగా పాల్గొని ఎగ్జామినేషన్ అనే సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనకు క్వశ్చన్ పేపర్ వస్తుంది, ఆ క్వశ్చన్ పేపర్ వాక్యం. దిక్కులు చూస్తే ఏమో బ్రదర్ వాక్యం చెప్పినాడు, ఆ బ్రదర్కి భలే సూట్ అయింది బ్రదర్, ఈయన అక్కకు భలే సూట్ అయ్యేటట్టు చెప్పినాడు బ్రదర్. వాక్యం నాకు మనకు కనుక ఈ వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడటానికి ఇష్టపడాలి, వాక్యం గుర్తుపడటానికి ఇష్టపడాలి, వాక్యం అంగీకరించడానికి ఇష్టపడాలి. కానీ దిక్కులు చూడకుండా 3 గంటలు ప్రార్థన చేసుకొని క్వశ్చన్ పేపర్లో జవాబులు రాసి కరెక్ట్గా ఉంటే బాగుంటుంది, పాస్ అవుతాయి. నాకు స్టూడెంట్స్ వస్తుంటారు ఎగ్జామ్ రాసిన తర్వాత రూమ్కి, అమ్మాయిలు అబ్బాయిలు, ఏంటి ఎట్లా రాసినారంటే మీ పేపర్ బాగా రాసినాం సార్. నేను అడుగుతుంటే బాగా రాసినారంటే మీకు వచ్చింది రాసినారా, అడిగింది రాసినారా? కొంతమంది అట్టి పిల్లలు ఉంటారు కదా, 2 రాసినాం సార్ అంటే క్వశ్చన్ పేపర్లో అడిగింది రాసినారు, వాళ్ళకి వచ్చింది కూడా రాసేసినారు. సరే 2 రాసినామంటే మీకు కూడా 2 మార్కులు వస్తాయి. చాలామంది మనం అలాగే ఉన్నాం. వాట్ ద క్వశ్చన్ పేపర్ సే సెల్ఫ్ ఎగ్జామినేషన్, పరీక్షించు. అందుకే దిస్ డూ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి. దీన్ని ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన్ని ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఒక నిమిషంలో ఏ జ్ఞాపకం వస్తాడు? ఎంతని జ్ఞాపకం చేసుకోవాలా? అందుకే ఆయనకి సంబంధించిన 3 దశలు బైబిల్లో చెప్పబడ్డాయి. నేను అన్నేం వివరించట్లేదు, మీకు ఊరికే జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకి లూకా 2:40 ప్రకారం బాలుడైన యేసు. రెండవది మత్తయి సువార్త 5:2 ప్రకారం బోధించిన యేసు, ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాడు. మూడవది యెషయా గ్రంథం 53:4 ఆయన బాధించబడిన యేసు. ఇప్పుడు బాలుడైన యేసును, బోధకుడైన యేసును జ్ఞాపం చేసుకోవట్లేదు. బల దగ్గరికి వచ్చినప్పుడు బాధించబడిన యేసు, అక్కడ రాస్తూ వచ్చిన మన అతిక్రమాల కొరకు గాయపరచబడ్డాడు, మన పాపాలు ఆయన మోసుకున్నాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన కురూపిగా వికారుడుగా మార్చబడ్డాడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మన కొరకు యేసు ప్రభు ఆ శిలువలో చేసి ముగించిన కార్యాన్ని జ్ఞాపం చేసుకుంటూ బలలో పాలు పొందాలని కోరబడుతున్నాం. అదే సమయంలో మనము పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్లు ఏదో కళ్ళు మూసుకొని ఏం తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు, అబద్ధం ఆడలేదు, తిట్టలేదు, కొట్టలేదు, ఏం చేయలేదు, అంతా బాగున్నాను, అది కాదు చేయొద్దు. ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే, డిడ్ ఐ షోకేస్ క్రైస్ట్ ఇన్ మై లైఫ్? నేను నా క్రీస్తు ప్రభు వారిని నా జీవితంలో ప్రదర్శించినానా? ఎగ్జిబిషన్స్ తెలుసు కదా మీకు, షోకేసింగ్ అంటే తెలుసు కదా. మీరు షాపులకు వెళ్తారు కదా, బయట బొమ్మలకు బట్టలు పెట్టింటారు. సో షోకేసింగ్ క్రైస్ట్, నేను క్రీస్తుని ప్రదర్శించినాను నా ఆఫీస్లో, ఇంట్లో, ఉద్యోగంలో, బాధ్యతల్లో, మందిరంలో. నాన్ని క్రీస్తుని ప్రదర్శించటంటే ఏంటి? ద వర్చ్యూస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క లక్షణాలు.
వర్చ్యూ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాపణ, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఈ వర్చ్యూస్ అన్ని నేను యేసుక్రీస్తు ప్రభువుని చూపించినానా? దట్ ఈస్ కాల్డ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు చెప్పండి, నేను చూపించినాను అనేవాళ్ళు చేయొద్దండి. చూపించంటే ఇక్కడి కిందకు వస్తాం, పైకి పోయింటాం. యేసుప్రభు ప్రేమ చూపించినట్లు చూపించినామా? యేసుప్రభు క్షమించినట్లు క్షమించినామా? యేసుప్రభు దీర్ఘశాంతం చూపించినట్లు చూపించినామా? యేసుప్రభు దయాళుడు ఉన్నట్లు మనం ఉన్నామా? నాట్ ఈవెన్ వన్ ఆఫ్ హిస్ వర్చ్యూ ఈజ్ పోర్ట్రేడ్, ఈవెన్ అ యూత్ ఆఫ్ ఇట్ టు ద పీపుల్ హు ఆర్ అరౌండ్ us. యేసుప్రభు వారి యొక్క దైవ లక్షణాల్లో, ఆత్మఫలాల సంపదలో ఈ ఒక్క అణవంతైన పరమాణవంతైన క్రైస్తవేతర లోకానికి ప్రదర్శిస్తే ఎంత బాగుంటు. అందుకే పౌలు అంటాడు, నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ప్రదర్శించుచున్నాను. ప్రదర్శించుట, ఈ మాట మీరు ఆలకించండి. ఎగ్జిబిషన్ అంటాం, బయట ఎగ్జిబిషన్లు ఉన్నాయి కదా. ఐ షోకేసింగ్ ద వర్చ్యూ ఆఫ్ క్రైస్ట్. హౌ బ్యాడ్లీ ఐ ఫెయిడ్ ఆల్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం అంతట్లో ఎంతగా నేను తప్పిపోయాను. యేసు వలే క్షమించలేదు, యేసు వలే ప్రేమించలేదు, యేసు వలే దయచూపలేదు, యేసు వలే జాలిపడలేదు, యేసు వలే దీర్ఘశాంతం లేదు. యేసు ప్రభు యొక్క గుణాల యొక్క సంపదంతా ఆలోచించినప్పుడు ఎక్కడా కనిపించదు. నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, ఆయన అంటే దేవుడు బ్రదర్ అన్ని క్షమిస్తాడు, మనకి ఎక్కడైతుంది? మరి దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నాం కదా, మరి సింహంలో నుండి సింహం పిల్లే వస్తుందని చెప్పినాం కదా. అదే లక్షణాలు ఉండాలి కదా. అది సింహానికి 10 లక్షణాలు ఉండదు, పోయి బుడదలో దొరలదు. మా నాయన అంటే సింహములే. సంగతి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, సింహపు పిల్లలు మీకు తెలుసో తెలియదో, నేను ఈ మాట చెప్పొచ్చా? ఏమనుకోవద్దు. నేను కేరళ ఒకసారి వెళ్ళాను. ఒక బ్రదర్ వాళ్ళు ఇంటికి భోజనానికి పిలిచినారు. ఆయనకి 2 కొడుకులు, బాగా టీనేజ్ పిల్లలు, బీటెక్ చదువుతున్నారు అనుకుంటుండా. సరే నేను కూడా భోజనం, వాళ్ళ పిల్లలు నా ఎదురుగా కూర్చున్నారు, ఆయన భార్య కూడా, అందరూ భోజనానికి కూర్చున్నాం. అప్పుడు నేను తింటున్నాను. వాళ్ళు మామూలు తల్లిదండ్రులు చెప్తారు కదా పిల్లల గురించి, మీకు తెలుసు కదా నాకంటే ఎక్కువ. అయ్యో బ్రదర్, మా పిల్లల బ్రదర్, చెప్పండి సిస్టర్, అస్సలు మాంసం లేకపోతే తినరు బ్రదర్, ముద్దు కూడా పెట్టుకోరు బ్రదర్, కొద్దిగా వాసన ఉండాలి బ్రదర్, ఎగ్ అన్న ఆమ్లెట్ అన్న ఉండాలి బ్రదర్ అంటే నేను అన్నాను, అవును సిస్టర్, సింహము గడ్డి తినకుండా పస్తైనా ఉంటుంది కానీ అది వేటాడు మాత్రం మానుకోదు. అరే ఈరోజు నాకేం వేడ దొరకలేదులే, ఏదో గడ్డి తిందామని అనుకోదు. సింహం పస్తైనా ఉంటుందండి, గడ్డి తిందో. ఓకేనా? గడ్డి తినే సింహాలు కదా. అంటే ఇది నేచర్ స్వభావం. సింహానికి సింహం స్వభావమే వస్తుంది. ఆ సింహం పరిశుద్ధుడు, ఈజ్ హోలీ. ఆయన పరిశుద్ధుడు కనుక మనమును బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ, బీ ఈజీ పర్ఫెక్ట్ యాజ్ ఐఎమ్ పర్ఫెక్ట్, బీ కంప్లీట్ యాజ్ ఐఎమ్ కంప్లీట్. నేను పరిశుద్ధుడైన ప్రకారం, నేను పరిపూర్ణుడైన ప్రకారం, ఇవన్నీ యేసు ప్రభు వారు మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కనుక అందుకే ఆయన మనల్ని ప్రేమించి పరిశుద్ధులుగా చేయట కొరకై సెలవు మీదకి వెళ్ళాడు. అపరిశుద్ధులైన మనల్ని పరిశుద్ధపరచుట కొరకై బైబిల్లో రాయబడిన పరిశుద్ధ రక్తం మన కొరకు సెలవులా కాచినది. అరికాలం మొదలుకొని నన్నెత్తి దాకా ఆ సిలువ మనకు రావాల్సింది. యేసు ప్రభు సిలువను చూసిన వెంటనే ఏం గుర్తొస్తుందంటే, దిస్ షుడ్ బి మై ప్లేస్, బట్ ఈ టుక్ మై ప్లేస్, ఈ సబ్స్టిట్యూటెడ్ మీ. సబ్స్టిట్యూషన్ అంటే నాకంటే మీకు బాగా తెలుసు, నేను దాని గురించి ఏం చెప్పాల్సిన పర్లేదు. నేను అక్కడికి వెళ్ళాల్సింది, ఆయన నాకు బదులుగా వెళ్ళాడు. నేను వేలాడదీయబడవలసింది, ఆయన వేలాడదీయబడ్డాడు. నేను కొట్టబడవలసింది, ఆయన కొట్టబడ్డాడు. నాకు ఉమ్మి వేయబడాల్సింది ముఖం మీద, ఆయన ఉమ్మి వేసుకున్నాడు. ఆ శిలువ శిక్ష అంతా నాకు రావాల్సింది, ఆయన భరించి నన్ను ఆ శిలువ మరణం నుండి తప్పించి, శిలువ యొక్క రక్త ప్రోక్షణ ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఆయన కుమారుడుగా కుమార్తెగా చేసుకోవాలని సంకల్పించు. ఇప్పుడు ఆయన పిలుస్తున్నాడు, కమ్ అండ్ డైన్, వచ్చి భోజనము చేయండి. ధైర్యం ఉందా?
సింహపు పిల్లలు, అదే 34వ కీర్తన ఇందాక మనం చూసుకున్నాం కదా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి. ఆయన ప్రభు ఇచ్చే కృపను బట్టి అవన్నీ తిరిగి ఆహారం పొందుతున్నాను. ఈ సంవత్సరం అంతట్లో రకరకాలుగా పడిపోయి చెడిపోయి దాటిపోయి, ప్రభా నన్ను సింహంగా నువ్వు చేసినావు, కానీ అలాగ నేను ఉండలేకపోయాను. అందుకనే పేతురు రాస్తాడు, నేను సింహమని నేను అనుకున్నాను, నువ్వు సింహం కాదు, కుక్కవలే పందెవలే. పేతురు లాంటి భక్తుడు ఆ మాట ఇస్తే, ఒకే ఒక్కడు యేసుప్రభు తర్వాత సముద్రం మీద నడిచింది, ఆయన పేరే పేతురు. ఆయన అన్నాడు, నేను కుక్కని, నేను పందిని. ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి తీర్మానం చేసుకున్న తర్వాత, అపోస్తులు జీవించిన తర్వాత ఆయన సాక్షిగా చేసేటప్పుడు చెప్పింది, నన్ను యేసుప్రభు వలె సిలువ వేయొద్దండి, నేను దానికి యోగ్యుడిని కాదు, నన్ను తలకి తలచి. అలాంటి వాడే పంది కుక్క అని రాయగలిగితే ఆ పాత్రలు వారి పేర్లు కూడా ఉచ్చరించడానికి యోగ్యులం కాదు. శరణాగతులమై సిలువ దగ్గరికి వచ్చి, త్రాహిమాం క్రీస్తునాథా శరణం శరణం శరణం, రక్తం చేత కడగబడి ఇచ్చిన అవకాశాలన్నీ దుర్లభంగా వినియోగించుకోలేదు. యేసును మనం ప్రదర్శించడానికి ఆయన మనకి ఇచ్చిన అవకాశాలన్నీ దుర్వినియోగం చేసిన, తిరిగి క్షమాపణ కోరి అందరూ మైనస్ అందరూ =0, అయోగ్యంగా పాలు పొందిన వారు ఎవరు లేరు, శిక్షా విధికి వచ్చేవారు ఎవరు లేరు. మా దగ్గరంతా యేసు యొక్క మానాన్ని జ్ఞాపకం చేసుకున్నవారే. అలాంటి అనుభవం మనదై ఉంటున్న కాక